2025 సంవత్సరం బాలీవుడ్ ఒక రకంగా డిజాస్టర్స్ సినిమాలనే చూసిందనొచ్చు. ముఖ్యంగా హిట్ సినిమాలకు చేసిన సీక్వెల్స్ మేకర్స్ పాలిట శాపంగా మారాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఫ్రాంచైజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. కేవలం బ్రాండ్ ఇమేజ్ని నమ్ముకొని బలమైన కథ లేకుండా తీసిన ఫిల్మ్స్ని ఆడియన్స్ తిరస్కరించారు. ఆ సీక్వెల్స్ ఏంటో మనము చూద్దామా? మొదటి నుంచి బాలీవుడ్లో సీక్వెల్స్ జోరెక్కువగా ఉంది. పేరుకు సీక్వెల్సే కానీ ఫస్ట్ మూవీకి నెక్స్ట్ మూవీకి కనెక్షన్ ఉండదు. హిట్ అయిన సినిమా టైటిల్ని మాత్రమే కంటిన్యూ చేస్తూ స్టోరీ మీద సరైన కేర్ తీసుకోకపోవడంతో సినిమాలు దెబ్బతింటున్నాయి. అందుకే హిట్ అయిన నార్త్ బెల్ట్లో సీక్వెల్ సక్సెస్ రేషియో పడిపోతోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో సితారే జమీన్ పర్ తప్ప మిగతావేవీ చెప్పుకోదగిన హిట్ సాధించలేదు. సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు సీక్వెల్స్తో వచ్చి డిజాస్టర్స్ చూశారు. హై బడ్జెట్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన వార్ 2 కూడా అంచనాలు అందుకోవటంలో తడబడింది. నిర్మాతలకి భారీ నష్టాలనే మిగిల్చింది. అక్షయ్ కుమార్ కామెడీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హౌస్ఫుల్ 5 భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ రొటీన్ కామెడీ, వల్గర్ డైలాగ్స్ ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాదాపు 180 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం హౌస్ఫుల్ 4 కలెక్షన్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. బడ్జెట్ పెరగటం, రొటీన్ కాంటెంట్ అండ్ కామెడీ మూలంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2, జాలీ LLB 2 కూడా సరైన కాంటెంట్, స్క్రీన్ ప్లే లేకనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీస్ మెట్రో ఇన్ దినో యావరేజ్ టాక్ తెచ్చుకోగా, ధడక్ 2కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సయారా ముందు తేలిపోయింది. ఇలా అప్పట్లో సక్సెస్ సాధించిన క్లాసిక్స్ కి సీక్వెల్స్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు మేకర్స్. ఆ తర్వాత సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన టైగర్ ష్రాఫ్ బాఘీ 4 కూడా కనీస స్థాయిలో కలెక్షన్స్ సాధించలేక చతికిలబడింది. ఇంతకు ముందు వచ్చిన బాఘీ సిరీస్ మూవీస్ యాక్షన్ కమ్ లవ్ స్టోరీస్ తో సక్సెస్ చూడగా, బాఘీ 4 మాత్రం కేవలం యాక్షన్ కి మాత్రమే పరిమితం కావటం, యాక్షన్లో కూడా విపరీతమైన రక్తపాతంతో కూడిన వైలెన్స్ ఉండడంతో ఆడియన్స్ ఆదరించలేదు. తెలుగు మర్యాద రామన్న రీమేక్ గా అజయ్ దేవ్గన్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. 13 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 తెరకెక్కింది. అజయ్ దేవ్గన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. అలాగే మొదటి సినిమాలో ఉన్న కథ, కామెడీ, ఫ్యామిలీ ఇమోషన్స్ పండించడంలో మేకర్స్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దే దే ప్యార్ దే 2 అజయ్ దేవ్గన్ సినిమా అయినప్పటికీ మొదటి భాగంలో ఉన్న మ్యాజిక్ ని రీక్రియేట్ చేయలేక బిలో యావరేజ్ గా నిలిచింది. అలాగే అడల్ట్ కామెడీ బేస్డ్ గా వచ్చిన మస్తీ 4 వల్గారిటీ డోస్ ఎక్కువ అవడంతో కనీసం 15 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్ గా మారింది. డిసెంబర్ మంత్ లో మోహన్ లాల్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడా? ఇందులో ఒకటి తను సోలో హీరోగా వస్తున్న మూవీ అయితే, మరొకటి మరో సూపర్ స్టార్ తో చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ. 2 సినిమాలపై ఆడియన్స్ లో ఇప్పటికే బజ్, క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. క్రిస్మస్ కి రిలీజ్ అంటున్న ఈ సినిమాలు అనుకున్న టైంకే థియేటర్స్ లో సందడి చేస్తాయో లేదో ఇప్పుడు చూద్దాం. ఓ హిట్ కొట్టి నెక్స్ట్ ఫిలిం తీసుకురావడానికి ఏడాది లేదా 2 ఏళ్ల పాటు యంగ్ హీరోలు గ్యాప్ తీసుకుంటే, మోహన్ లాల్ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు దించేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎంపురన్, తుడరం, హృదయపూర్వం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసిన లాలెట్టన్ నెక్స్ట్ వృషభ లాంటి భారీ బడ్జెట్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. వృషభ కన్నా ముందే మరో సర్ప్రైజ్తో రాబోతున్నాడు మోహన్ లాల్. మాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో దిలీప్ హీరోగా బాబాబా అనే ఫిలిం రాబోతుంది. ఈ సినిమాలో స్పెషల్ అపీరెన్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలాగే ఈ క్రిస్మస్కు వృషభ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ముందుగా అక్టోబర్ 16న రిలీజ్ అనుకున్నారు. కానీ VFX వర్క్ డిలే కారణంగా నవంబర్ 6కి వాయిదా పడింది. ఫైనల్గా క్రిస్మస్కు థియేటర్లలో సందడి చేయబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో ప్రమోషన్లో జోరు పెంచింది మూవీ టీం. వృషభను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్, అభిషేక్ ఎస్విఆర్ స్టూడియోస్ నిర్మిస్తూ ఉండగా, కన్నడ దర్శకుడు నందకిషోర్ తెరకెక్కించాడు. బైలింగ్వల్ మూవీగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ గత జన్మలో శత్రువులైన 2 వ్యక్తులు ప్రస్తుత జన్మలో తండ్రి కొడుకులుగా పుడితే వారి మధ్య పగా ప్రతీకారాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నారు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న మూవీ కొన్నాళ్ళుగా సరైన అప్డేట్ లేకపోయేసరికి సినిమా ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. కానీ సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది ఈ మూవీ టీం. బాలీవుడ్ లో లవర్ బాయ్ గా కెరియర్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ రొమాంటిక్ ఫిల్మ్స్ తో ట్రెండ్ సెట్ చేసిన రొమాంటిక్ హీరో. ఆ తర్వాత సడన్ గా తెలుగు ఓజీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్ ని ఢీకొట్టే విలన్ గా మారిపోయాడు.
తన స్టైలిష్ విలనిజంతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేశాడు. ప్రెజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఓ వెబ్ సిరీస్తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఆ సిరీస్ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్రాన్ హష్మీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్గా చేసిన జర్నీ ఒక అద్భుతమని చెప్పాలి. ఇమ్రాన్ హష్మీ తన కెరీర్ మొదట్లో కేవలం లవర్ బాయ్గా మాత్రమే కాకుండా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. మర్డర్ సినిమాతో ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ఆవారపన్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రం. హమారీ అధూరీ కహానీలో చాలా సాఫ్ట్ రోల్ చేసి మెప్పించాడు. కంగనా రనౌత్ ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ సినిమా మ్యూజికల్గా పెద్ద హిట్ అయింది. ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్స్టర్, జన్నత్ మూవీస్లో చట్ట వ్యతిరేక పనులు చేసే హీరోగా విలనీ షేడ్స్ను మొదటిసారి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబైలో అజయ్ దేవగన్ ఎదురు నిలిచే షోయబ్ పాత్రలో ఇమ్రాన్ ఒక పక్క క్రిమినల్ మనస్తత్వాన్ని ప్రదర్శించాడు. మొదట్లో రొమాంటిక్ సాంగ్స్ పాడుకునే హీరో కాస్త ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాల్లో మెయిన్ విలన్గా కనిపిస్తున్నాడు. టైగర్ 3లో సల్మాన్ ఖాన్ని సవాల్ చేసే మాజీ ఐఎస్ఐ ఏజెంట్గా ఇమ్రాన్ అద్భుతంగా నటించాడు. సాఫ్ట్ విలనిజంతో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. దే కాల్ హిమ్ ఓజీలో ఓమిగా పవన్ కళ్యాణ్తో తలపడే మెయిన్ విలన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తెలుగులో అడవిశేష్ హీరోగా వస్తున్న గూఢచారి 2 మూవీలో కూడా ఇమ్రాన్ కీలక పాత్ర చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఇమ్రాన్ హష్మీని కేవలం బాలీవుడ్ పాటల ద్వారా మాత్రమే గుర్తుంచుకున్నారు. కానీ ఓజీ సినిమా తర్వాత ఇమ్రాన్ని ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్గా గుర్తుపెట్టుకుంటారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ తస్కరీ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జనవరి 14, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఖాకీ ది బెంగాల్ ఫైల్స్ తర్వాత డైరెక్టర్ నీరజ్ పాండే నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో తస్కరీపై ఓటీటీ ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కస్టమ్స్ ఆఫీసర్గా ఇమ్రాన్ హష్మీ లుక్ వైరల్ అవుతుంది. యువరాణి పాత్రకు ప్రాణం పోశారు ఒకరు, సూపర్ విమెన్ని మన కళ్ళ ముందుకు తెచ్చేశారు ఇంకొకరు. తమ నటనతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ని మైమర్పింపచేశారు. దాంతో వెండితెర మీదే కాదు, సోషల్ మీడియాలోనూ వీళ్ళదే హవా. దాంతో 2025 సంవత్సరానికి గాను IMDb టాప్ 10 నటీమణుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ ఆ భామలెవరో మనము చూద్దామా? శాండిల్వుడ్ కలిసొచ్చినట్లుగా కన్నడ భామ రుక్మిణి వసంత్కు టాలీవుడ్, కోలీవుడ్ అస్సలు కలిసి రావడం లేదు. సప్తసాగరాలు దాచే ఎల్లో హిట్తో సక్సెస్ఫుల్ హీరోయిన్గా మారిపోయింది రుక్మిణి. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్తో టాలీవుడ్, కోలీవుడ్లో సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అలా నిఖిల్ హీరోగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించింది. కానీ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా చాలా మందికి తెలియదు. టాలీవుడ్ రిజల్ట్ ఇలా ఉంటే తమిళంలో ఇదే సిచ్యువేషన్ సేమ్ టు సేమ్. విజయ్ సేతుపతి ఏస్లో నటించగా ఆ సినిమా కూడా బోల్తా పడింది. కానీ రుక్మిణి స్టన్నింగ్ లుక్స్, పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారు తమిళ తంబీలు. అలా చేసిందే మదరాసి సినిమా. అయితే ఈ సినిమా కూడా కంటెంట్ సరిగ్గా లేక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రుక్మిణి ఖాతాలో ఇన్ని ఫ్లాప్స్ ఉన్నా కన్నడ ఇండస్ట్రీ అవేమీ పట్టించుకోకుండా భారీ ఆఫర్స్ కట్టబెడుతుంది. టాక్సిక్ తారక్ ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్గా చేసింది. కాంతారా మూవీలో రాకుమారిగా తన లుక్స్, పర్ఫార్మెన్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. IMDb టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాలు సక్సెస్ అయితే సౌత్లో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు మారుమోగడం ఖాయం. మాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్ ఫేమ్ తెచ్చిన సినిమా లోకా చాప్టర్ 1. ఇప్పటివరకు మలయాళంలో చిన్న చిన్న చిత్రాలతో కెరీర్లో పడుతూ లేస్తూ వస్తున్న ఈ స్టార్ కిడ్ను లోకా బ్లాక్ బస్టర్ సక్సెస్ రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ చేసింది. దాంతో పాన్ ఇండియా వైడ్గా కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్ పీక్స్కి చేరింది. ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం లోకాతో మాలీవుడ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలవడంతో సౌత్ సినిమా తనతో సినిమాలు చేయడానికి ముందుకొస్తుంది. తమిళ ఇండస్ట్రీ కళ్యాణితో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్టే కాదు, మరో 2 కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది కళ్యాణి. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న హై బడ్జెట్ ఫిలిం జీనీతో పాటు కార్తీ సరసన మార్షల్లో కూడా నటిస్తుంది. అందుకే ఈ ఏడాదికి గాను IMDb టాప్ 10 లిస్ట్లో రుక్మిణి వసంత్తో పాటు చోటు సంపాదించుకుంది. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకి రాబోతున్న తూ మేరీ మే తేరా తూ మేరీ సినిమా పూర్తి ఆల్బమ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. కార్తిక్ ఆర్యన్ మరియు అనన్య పాండేల ప్రేమకు జీవం పోసేలా అద్భుతమైన మ్యూజికల్ జర్నీలా ఈ సాంగ్స్ ఉన్నాయి.
ప్రేమ జీవితం కలగలిపి హృదయానికి అత్తుకునేలా ప్రేమికుల భావోద్వేగాలను ఆవిష్కరించేలా సంగీత ద్వయం విశాల్ శేఖర్ తమ మాయాజాలాన్ని చూపారు. టైటిల్ ట్రాక్ రొమాంటిక్ మూడ్ ని సెట్ చేస్తే హమ్ దోనో సాంగ్ రెండు హృదయాల కలయికను సెలబ్రేట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన తేను జ్యూదా సాంగ్ ప్రేమలో కొత్త భావనలను, ప్రేమికుల భావోద్వేగాలను కళ్ల ముందుంచుతోంది. ఇషాన్ కటర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన హోమ్ బౌండ్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయినా విమర్శకుల ప్రశంసలు, అవార్డ్స్ అందుకుంది. గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు సాధించింది. టీనేజ్ లో ఇద్దరు స్నేహితుల స్టడీ కెరియర్ లో వీరి భావోద్వేగాలను బేస్ చేసుకొని ఈ సినిమా నిర్మించారు. హారర్ కామెడీ ధామాలో బేతాల్ గా అద్భుతంగా నటించిన ఆయుష్మాన్ ఖురానా ఇప్పుడు రొమాంటిక్ హీరోగా మరో చిత్రం చేయబోతున్నాడు. కుటుంబ కథలకు, అందమైన ప్రేమ కథలకు కేరాఫ్ గా నిలిచిన సూరజ్ బజాతియా బ్యానర్ లో తెరకెక్కుతున్న ఏ ప్రేమ్ మో లియా సినిమాలో ప్రేమ్ రోల్లో కనువిందు చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూరజ్ బజాతియా ట్రేడ్ మార్క్ సాంగ్స్, ఫ్యామిలీ ఇమోషన్స్ ఈ సినిమాకి హైలైట్ అని హీరో చెప్పుకొచ్చాడు. 2026 జనవరిలో ఆడియన్స్ ముందుకి రానుంది. విద్యా బాలన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సుబ్బలక్ష్మికి ఫోటోషూట్ ద్వారా నివాళులర్పించి ఆమె పాత్రను పోషించగలనని విద్యా బాలన్ ఇండైరెక్ట్ గా తన ఇంట్రెస్ట్ తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఇందులో సాయి పల్లవి పేరు కూడా వినిపిస్తోంది. అయితే విద్యా బాలన్ ప్రాజెక్ట్ గురించి స్పష్టత లేదు. కానీ తెలుగులో మహానటి వంటి బయోపిక్ల తర్వాత ఇప్పుడు సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి దర్శకునిగా గౌతమ్ తిన్ననూరి పేరు పరిశీలనలో ఉంది.